ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలకు హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. మరొక వారం ఈ విధంగా ఆన్లైన్ ఆరాధనలో మిమ్మల్ని కలుసుకోవడం మాకెంతో సంతోషంగా ఉంది. ఈరోజు ఆరాధనను ప్రారంభించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన, ఇంతవరకు సజీవమైన నీ రెక్కల నీడలో మమ్మల్ని దాచి కాచి భద్రపరిచినందుకు వందనాలు, స్తోత్రం. ఆయన ఇదిగో చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి వారి అవసరాలను, అక్కర్లను మీరు తీర్చండి. నిండైన దైవ ఆశీర్వాదాలు వారికి మీరు దయచేయండి. ప్రత్యేకంగా ఈ ఆరాధనను అయా ఇదిగో స్తుతిని అలాగే వాక్యాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాం. నీ సన్నిధిని మీరు మాకు దయచేసి నీ కృపను తోడుగా ఉంచి నిశ్చయంగా నీ కృపలో ప్రభువా మమ్మల్ని దర్శించి ఈ వాక్యం ద్వారా అనేక మంది ప్రభువా బలపరచబడినట్లుగా మీరు సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థించి ప్రారంభిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. పాట పాడుకుందాం. పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. చేసిన మేలులకై నేనేమివ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. నిన్ను గూర్చి లోకమంత చాటనా,
నీవిచ్చి నీ రుణం తీర్చెదనయ్యా. నీ పాత్రగా నన్ను మలచినందుకు నిన్ను గూర్చి లోకమంత చాటనా. ఊపిరి ఉన్నంత వరకు పాడనా. నిన్ను గూర్చి లోకమంత చాటనా. ఊపిరి ఉన్నంత వరకు పాడనా. ఏమి ఇవ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. నేనేమి ఇవ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. దేవుని యొక్క ప్రశస్తమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినము కొద్ది సమయము దేవుని మాటలను మనం విందాం. ఈరోజు ధ్యాన భాగంగా యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనాన్ని చూస్తే ఇక్కడ లేఖనం సెలవిస్తుంది, నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లేఖనాన్ని మనం చూచినట్లయితే ఇక్కడ ప్రభువారు అంటున్నారు, నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని నడిపించుదును, దుఃఖించు వారిని ఓదార్చుదును అని ప్రభు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మన దేవుడు ఎవరంటే ఆయన చూచేవారుగా మనకి ఇక్కడ కనబడుతున్నారు. ఆయన చూచేవారు. ఈ లోకంలో మనుషులైతే మనకున్నటువంటి ఇబ్బందులను బట్టి, మనం పడుతున్నటువంటి కష్టాన్ని బట్టి మనిషి మనను చూడడానికి ఇష్టపడడు. మన దగ్గరికి రావడానికి, మనం ఆపదలలో ఉన్నప్పుడు ఏ వ్యక్తి మన ఇంటికి రావడానికి ఇష్టపడరు. కానీ మన దేవుడు, మనము నమ్మి ఆరాధిస్తున్న దేవుడు, ఆయన మనలను చూస్తున్నాడు. మనకున్నటువంటి ఇబ్బందిని గమనిస్తున్నాడు. మనకున్నటువంటి కష్టాన్ని ఆయన చూస్తున్నాడు. అందుకని ఆదికాండము 16వ అధ్యాయము 13వ వచనములో ఇక్కడ హాగరు అంటుంది, చూచుచున్న దేవుడవు నీవే. నిజంగా హాగరు జీవితాన్ని కొద్దిసేపు మనం ఆలోచన చేస్తే, హాగరును శారాయి శ్రమ పెట్టినందువలన హాగరు పారిపోయి అరణ్యంలోనికి వెళ్ళినప్పుడు, అరణ్యంలో తిరుగులాడుతున్న సందర్భంలో అక్కడ దేవాది దేవుడు ఆమెతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వానిని నేను ఇక్కడ చూచి తిని గదా అని అనుకునేను. అక్కడ యెహోవా అంటున్నాడు, శారాయి దాసివైన హాగరు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావని మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. నిజంగా హాగరును ఎవరూ చూడలేదు. హాగరు ప్రయాణం చేస్తూ దిక్కుతోచని పరిస్థితుల్లో, ఏం చేయాలో తెలియనటువంటి ఆ పరిస్థితుల్లో యెహోవా అంటున్నాడు కదా, నేను నిన్ను చూచాను, నీవు భయపడవలసిన అవసరం లేదు, నీ గర్భవాసమున పుట్టిన కుమారుని నేను ఆశీర్వదిస్తాను, అతని గొప్ప జనాంగంగా చేస్తానని యెహోవా ఆమెతో చెప్పినప్పుడు ఆమె అంటుంది, నన్ను చూచిన దేవుడవు నీవే. నిజంగా మన దేవుడు మనలను చూచేవారు, మనలను గమనించేవారు, మనకున్నటువంటి ప్రతి ఇబ్బందిని ఆయన తీసివేసేవాడు. అలాగే బైబిల్ గ్రంథాల్లో కొన్ని సందర్భాలు మనకు కనబడుతున్నాయి. దేవుడు చూచినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ మనకున్న ఈ సమయంలో 3 వ్యక్తులను మనం చూద్దాం. 3 సందర్భాలను బైబిల్ వెలుగులో మనం చూద్దాం. మొట్టమొదటిగా నిర్గమాకాండము 3వ అధ్యాయము 7వ వచనాన్ని చూస్తే, మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారి పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువారు ఇశ్రాయేలు ప్రజలను ఆయన చూచాడండి. ఆయన చూచినప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంది, వారు ఉన్నటువంటి స్థితి ఎలా ఉంది అని మనం ఆలోచన చేస్తే, వారు అప్పటికీ వెట్టి చాకిరిని అనుభవిస్తూ, ఎంతో ఇబ్బందిని అనుభవిస్తూ, బంధకాలలో బంధించబడినటువంటి పరిస్థితుల్లో వారు ఉండి దేవునికి మొరపెడుతున్నారు.
దేవునికి వారు పెట్టినటువంటి మొర దేవుని సన్నిధికి చేరి ప్రభు అంటున్నారు, వారు పెట్టిన మొర నేను విన్నాను, వారి దుఃఖాన్ని నేను చూచాను, వారి పరిస్థితిని నేను గమనించాను అని ప్రభు అంటున్నారు. అంత మాత్రమే కాక వారి దుఃఖాన్ని చూచి దేవుడు అలాగే వారిని విడిచిపెట్టలేదు. కానీ కింద వచనంలో మనం చూస్తే దేవుడు అంటున్నారు, వారిని నేను విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి. మన ప్రభువు చూచి మనకున్నటువంటి ఇబ్బందులను అలాగే విడిచిపెట్టక, ఆ ఇబ్బందులలోనే మనల్ని అలా వదిలివేయక, ప్రభువు మన బాధను చూచి, మన కష్టాన్ని చూచి, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు పెడుతున్నటువంటి ఆ బాధను చూచి దేవుడు వారి పక్షముగా దిగి వచ్చాడు. అలాగే నా ప్రియ సహోదరి, నువ్వు ఏ బాధపడుతున్నావో, ఏ ఇబ్బందిని అనుభవిస్తున్నావో, నీ కుటుంబంలో ఏ కష్టాన్ని అనుభవిస్తున్నావో, నీ కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు, నీ ఇబ్బందిని దేవుడు చూస్తున్నాడు. నువ్వు పడుతున్నటువంటి ఆ బాధను, నువ్వు పెడుతున్నటువంటి ఆ కన్నీటిని దేవుడు చూచి నీకు ప్రతిఫలం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన తన ప్రజల బాధను చూచి వారిని విడిపించి శ్రేష్టమైనటువంటి కనాను దేశంలోనికి దేవుడు వారిని తీసుకొని వెళ్ళాడు. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి సహాయము నా ప్రియ సహోదరి. దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను చూచిన దేవుడు ఈరోజు నిన్ను కూడా చూస్తున్నాడు. రెండవదిగా చూస్తే మనము లేఖనాన్ని మనం గమనించినట్లయితే ఆదికాండము 29వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. ఈ లేఖనాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుడు లేయా ద్వేషించబడుట, లేయాను దేవుడు చూచాడు. తన భర్త ద్వేషిస్తున్నారు, తన సహోదరి తను ద్వేషిస్తుంది. అందరూ ద్వేషించిన ఆ పరిస్థితుల్లో ఎవరు ఇష్టపడనటువంటి లేయాను దేవుడు చూచి ఆమెను ప్రేమించి దేవుడు ఆ గర్భాన్ని తెరిచాడు. నిజంగా అద్భుతమైనటువంటి సహాయము దేవుడు చేశారు. తన సహోదరి అయినటువంటి రాహేలేమో గొడ్రాలుగా ఉన్నప్పటికీ కూడా దేవుడు లేయా గర్భాన్ని తెరిచి దేవుడు లేయాని తల్లిగా చేశాడు. నిజంగా దేవుడు చూపిన కృప ఎంత గొప్పది. ఒకవేళ నువ్వు పిల్లలు లేక నువ్వు బాధపడుతూ, అందరి చేత ద్వేషించబడుతూ, అవమానాలు పడుతూ, నిందలు పడుతూ, అందరి చేత అసహించుకోబడుతున్నావేమో, నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ గర్భాన్ని దేవుడు తప్పక తెరిచి నీ కుటుంబంలో గొప్ప సంతోషాన్ని దేవుడు ఇవ్వగలిగిన సమర్థుడు ఆయన ఇవ్వబోతున్నాడు. ఒకసారి ఆలోచించి, ఎంతకాలం నుంచి కన్నీరు కారుస్తున్నావు, ఎంతకాలం నుంచి వేదన అనుభవిస్తున్నావు, దేవుడు నన్ను చూడట్లేదా, నేను పడుతున్నటువంటి కష్టాన్ని దేవుడు చూడట్లేదా, నా వేదనను దేవుడు గమనించట్లేదా అని నువ్వు ఒకవేళ ఆలోచన కలిగి ఉన్నావేమో, నీ దేవుడు నిన్ను తప్పకుండా చూస్తున్నాడు. ఆయన తప్పకుండా నిన్ను గమనిస్తున్నాడు. ఆయన తన కాలములో నీ గర్భాన్ని తెరిచి దేవుడు నీకు మేలు చేస్తాడు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు లేయాను చూచాడు. మొట్టమొదటిగా చూస్తే ఇశ్రాయేలు ప్రజలను చూచాడు. రెండవదిగా చూస్తే లేయా ద్వేషించబడుట దేవుడు చూచాడు. మూడవదిగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనములో మనం చూసినట్లయితే, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇక్కడ ప్రభు అంటున్నారు, హిజ్కియాకు మరణకరమైనటువంటి సమయము ఆసన్నమైనప్పుడు, మరణకరమైనటువంటి పరిస్థితుల్లో హిజ్కియా వెళ్ళిపోయినప్పుడు, ఇంకా క్షణాలు యుగాలుగా గడుస్తున్న ఆ పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, నేను హిజ్కియా కన్నీటిని చూచాను, హిజ్కియా చేసిన మొరను నేను ఆలకించాను, అతడు చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, అతడు కార్చిన ఆ కన్నీటిని నేను చూచాను. నువ్వు వెళ్ళి మరలా 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తున్నానని హిజ్కియాకు చెప్పమని దైవజన్ని పంపించాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, తగ్గనటువంటి ఆ బలహీనత,
పోనటువంటి ఆ అనారోగ్యము, మరణకరమైనటువంటి ఆ రోగము చేత హిజ్కియా బాధపడుతున్నప్పుడు కన్నీరు కార్చాడు. కృపతో నన్ను జ్ఞాపకము చేసుకొనుమని కన్నీటితో ప్రార్థించగా దేవుడు హిజ్కియా కన్నీటిని చూచిన దేవుడు. హిజ్కియాకున్నటువంటి ఆ మరణాన్ని దేవుడు కొట్టివేసి మరి 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడిచ్చాడు. ఎంత గొప్ప కార్యమండి. చనిపోవలసిన ఆ వ్యక్తి నీ ఇల్లు చక్కబెట్టుకో, ఇంక నీకు సమయం అయిపోయిందని చెప్పిన ఆ సందర్భంలో అతడు గోడ వైపు తిరిగి కన్నీరు కార్చినప్పుడు దేవుడు వెంటనే మరలా తిరిగి 15 సంవత్సరాల ఆయుష్నిచ్చిన గొప్ప దేవుడు ఆయన. అలాగే నీకున్నటువంటి బలహీనతలో, నీకున్నటువంటి ఇబ్బందిలో, తగ్గనటువంటి ఆ అనారోగ్యము, పోనటువంటి ఆ బలహీనతలో నీవు కనుక దేవుని సన్నిధిలో కన్నీరు కార్చినట్లయితే, దేవుని సన్నిధిలో నీవు విజ్ఞాపన చేసినట్లయితే నీ దేవుడు తప్పకుండా నీ బలహీనతను తొలగిస్తాడు. ఎందుకంటే నీ కన్నీటిని ఆయన చూస్తున్న దేవుడు. నీ కన్నీటిని చూచి నీకు సమాధానం ఇచ్చే దేవుడు. ఒకవేళ నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావో, ఏ విషయంలో కన్నీరు కారుస్తున్నావో, ఏ విషయంలో నాకు సహాయం లేదు, ఎటువైపు నుంచి నాకు సహాయం వస్తుంది, నాకు ఎవరు సహాయం చేసేవారు లేరు, నన్ను ఆదుకునేవారు ఎవరూ లేరు, నాకు మేలు చేసేవారు ఎవరూ లేరు, నా పక్షముగా నిలబడేవారు ఎవరూ లేరని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో, నీ ప్రభువు నీ పక్షముగా ఉంటున్నాడు. ఆయన నీ బాధను చూస్తున్నాడు, నీ వేదనను గమనిస్తున్నాడు, నువ్వు పడుతున్న నిందలను ఆయన చూస్తున్నాడు. ఆయన చూచి అలాగే నిన్ను విడిచిపెట్టడు. ఆయన చూచి నీ కుటుంబములో, నీ వ్యక్తిగత జీవితంలో గొప్ప కార్యము చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము ఈ లేఖనాన్ని బట్టి నువ్వు ధైర్యపరచబడు. నీ దేవుడు చూచేవారు. ఆయన నీ ప్రవర్తనను చూచి ఆయన నీకు కార్యము చేసే దేవుడు, నీకున్నటువంటి సమస్యలను తొలగించే దేవుడు. మొట్టమొదటిగా మనం చూచాము, ఇశ్రాయేలు ప్రజలు పెట్టినటువంటి మొరను దేవుడు చూచాడు. రెండవదిగా లేయా ద్వేషించబడుట దేవుడు చూచాడు. మూడవదిగా హిజ్కియా కన్నీటితో ప్రార్థించగా హిజ్కియాను దేవుడు చూచాడు. అలాగే దేవుడు ఈ దినము నిన్ను చూస్తున్నాడు, నిన్ను గమనిస్తున్నాడు. నీ పరిస్థితి ఎలాంటిదైనా దేవుడు నీ పక్షముగా ఉండి నీకు కార్యము చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అటువంటి దేవుని యొక్క మెండైన సహాయము మీకు కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, సర్వశక్తిమంతుడా, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మీరు చూచే దేవుడవని ఈ దినము మీరు మాతో మాట్లాడారు ప్రభువా. నీ సన్నిధిలో కార్చిన ఏ కన్నీటిని మీరు వ్యర్థంగా పోనిచ్చే దేవుడో కాదు. మా బిడ్డలకున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఎంతోమంది నలిగిపోతున్న వారు ఉన్నారు. కన్నీటితో వారు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న వారు ఉన్నారు. దేవా, అనారోగ్య పరిస్థితుల్లో బలహీనులుగా ఉన్నవారు ఉన్నారయ్యా. కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితుల్లో ఉన్నవారు ఉన్నారు. సమస్యల చేత బంధించబడిన వారు ఉన్నారయ్యా. ప్రతి వారి బంధకాలను మీరు తీసివేసి, ప్రతి వారి ఇబ్బందులను మీరు తొలగించి, వారి కుటుంబాలలోనూ గొప్ప కార్యము చేయండి. ప్రతి వారికి నిండైన దీవెనలు, ప్రతి వారికి సమృద్ధిగా మెండుగా మీరు అనుగ్రహించండి. ఈ వారమంతా నీ కృపాక్షేమములు మీరు తోడుగా ఉంచి దీవెన ఆశీర్వాదాలు సమృద్ధిగా మీరు దయచేయమని యేసు ప్రశస్త నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి గమనించండి, ప్రతిరోజు మీకు మిమ్మల్ని బలపరిచే దేవుని మాట అనే కార్యక్రమము లీలా నిర్మల్ పోలిమెట్ల అనే యూట్యూబ్ ఛానల్లో ఈ వాక్యాలు ప్రసారం అవుతున్నాయి. అలాగే ప్రతిరోజు దేవుని మాటలు విని మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు పొందవలసిందిగా మీకు తెలియజేస్తున్నాం. ఇంకా అనేకులు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి షేర్ చేయండి. ఈ మాటలు అనేకులు వినులాగున మీ వంతు మీ సహాయం మీరు చేయవలసిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాం. ప్రార్థనా సహాయం కొరకు మా ఫోన్ నెంబర్ ఇవ్వబడుతుంది. ఏ సమయంలోనైనా ఈ ప్రార్థనా సహాయాన్ని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమేన్.